హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు మనం వీడియోలో బేస్ మెయిన్ నెట్ గురించి మాట్లాడుతున్నాం. సో మనందరికీ తెలిసిందే, కాయిన్ బేస్ వల్ల బేస్ నెట్వర్క్ అనేది L2 సొల్యూషన్ ఉంది. సో దాంట్లో వీళ్ళు రీసెంట్లీ బిల్డర్స్కి మాత్రం బేస్ మెయిన్ నెట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇది యూజర్స్కి కాదు, బిల్డర్స్కి మాత్రమే. సో దీనిలో 2 NFT ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎవరైనా మింట్ చేయొచ్చు, ఇంకోటి వచ్చేసి డెవలపర్స్ మింట్ చేయొచ్చు. సో ఈ రెండింటిని ఎలా మింట్ చేయొచ్చు అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో ఖచ్చితంగా ఎన్ని వరకు చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కామెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ రేట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, చాలామంది ఈ పర్టికులర్ బేస్ మెయిన్ నెట్ ఎన్ఎఫ్టీస్ గురించి వీడియో చేయమని అడిగారు. ట్విట్టర్లో కూడా పోల్ పెడితే చాలామంది అడిగారు. బట్ గుర్తుపెట్టుకోండి, దీనికి మొత్తం ప్రాసెస్ మీకు బ్రిడ్జింగ్కి అరౌండ్ $5 గ్యాస్ ఫీజ్ పడుతుంది పీక్ టైంలో. మార్నింగ్ టైంలో వేస్తే $3 పడుతుంది. అండ్ ట్రాన్సాక్షన్ కోసం కొంచెం $1 ఫీజ్ పడుతుంది. టోటల్ కాస్ట్ మీకు $5 to $6 పడుతుంది. బట్ యూ నీడ్ టు హోల్డ్ అట్లీస్ట్ 0.007 విచ్ ఇస్ అరౌండ్ $18 వర్త్ ఆఫ్ ఈథీరియం టు బేస్ మెయిన్ నెట్. సో ఇందులో పార్టిసిపేట్ చేయడానికి 2 NFTs ఉన్నాయి, అవన్నీ చెప్తాను మీకు. ఫస్ట్ NFTs వచ్చేసి ఓన్లీ ఫర్ డెవలపర్. సో ఇది మనం ట్రై చేస్తున్నది వచ్చేసి జెనసిస్ బేస్ NFT వచ్చేసి డెవలపర్స్కి మాత్రమే, ఎవరైతే డాప్స్ అనేది బిల్డ్ చేస్తున్నారో బేస్ నెట్వర్క్ పైన వాళ్ళకి. బట్ ఇన్ కేస్ మీరు $0.5 స్పెండ్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసి మనం కూడా ఒక కాంట్రాక్ట్ ఎలా డిప్లాయ్ చేయాలో చెప్తాను, దాన్ని ఎలా వెరిఫై చేయాలో చెప్తాను. అండ్ దాని తర్వాత దీనిలో ఫామ్ ఫిల్ చేసి మనం గోల్డ్ టైర్ NFTకి ఎలా ఎలిజిబుల్ అవ్వాలో చెప్తాను. బట్ ఇది మనకు గ్యారంటీగా NFT వస్తుందని లేదు. ప్రాజెక్ట్ మనం సబ్మిట్ చేసిన కాంట్రాక్ట్ డీటెయిల్స్ని వెరిఫై చేసి ఇన్ కేస్ ఇఫ్ దే అగ్రీ మనకు ఆ NFT అనేది ఇస్తున్నాం. సో ఇది ఛాన్సెస్ ఉన్నాయి, కానీ నాట్ గ్యారంటీడ్ NFT. దెన్ సెకండ్ NFT వచ్చేసి ఎవరైనా మింట్ చేయొచ్చు, విచ్ ఈస్ బేస్ ఆఫ్ బిల్డర్స్ టుడే. ఈ NFT వచ్చేసి మనం కూడా మింట్ చేయొచ్చు. సో దీన్ని కూడా ఎలా మింట్ చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి గోల్డ్ టైర్ NFTకి ఎలా ఎలిజిబిలిటీ అవ్వాలో, ఏమేమి చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ థింగ్, మనం ఈ పర్టికులర్ builders.base.org వెబ్సైట్లోకి వెళ్ళి మనం వ్యాలెట్ కనెక్ట్ చేసి ఎలిజిబిలిటీ చెక్ చేయాలి. సో కనెక్ట్ చేసి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ కొట్టేసి మెటామాస్క్ కనెక్ట్ చేయండి. అండ్ దాని తర్వాత సైన్ టు వెరిఫై అని బటన్ క్లిక్ చేసి మీకు ఇక్కడ పాపప్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు 2 కండిషన్స్ ఉన్నాయి మనం ఈ పర్టికులర్ NFT కలెక్షన్కి అప్లై చేయడానికి. ఫస్ట్ వచ్చేసి యూ షుడ్ హ్యావ్ 0.007 బేస్ ఇన్ ద వ్యాలెట్. అండ్ దాని తర్వాత మస్ట్ హ్యావ్ డిప్లాయిడ్ ఏ కాంట్రాక్ట్. సో ఈ రెండు మనం ఒకటి తర్వాత ఒకటి చేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్, బ్రిడ్జింగ్ చేయడానికి యాజ్ ఇట్ ఈస్ ఇన్ డెవలపర్ ఫేజ్, బిల్డర్ ఫేజ్లో ఉన్నందుకు మనకు ఏ బ్రిడ్జెస్ అనే అవైలబుల్ లేదు. సో ఇక్కడ వీళ్ళు ఒక పోర్టల్ ప్రాక్సీ కాంట్రాక్ట్ ఉంది. ఈ కాంట్రాక్ట్ని మనం కాపీ చేసుకొని మనం ఇథీరియం మెయిన్ నెట్ నుంచి దీనికి ఇథీరియం ఎంత బ్రిడ్జ్ చేయాలనుకున్నా అంత సెండ్ చేస్తే అది ఆటోమేటిక్గా మన బేస్ మెయిన్ నెట్లోకి వస్తుంది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్, మీరు అదర్ నెట్వర్క్స్ లైక్ ఆప్టిమిజం, ఆర్బిట్రమ్ నుంచి ఇథీరియం సెండ్ చేసిన ఆర్ ఇథీరియం నుంచి USDC సెండ్ చేసినా కానీ అవన్నీ బిస్కెట్ అయిపోతాయి. సో యూ షుడ్ సెండ్ ఓన్లీ ఇథీరియం ఫ్రమ్ ఇథీరియం మెయిన్ నెట్. సో ఈ వ్యాలెట్ని కాపీ చేసుకోండి, మెటామాస్క్ ఓపెన్ చేసేసి ఇథీరియం మెయిన్ నెట్లో ఉండాలి. సో దాని తర్వాత సెండ్ బటన్ పైన క్లిక్ చేసి మీ వ్యాలెట్ అది కాంట్రాక్ట్ ప్రాక్సీ కాంట్రాక్ట్ ప్లేస్ చేసి ఎంత ఇథీరియం సెండ్ చేసుకున్నారో అంత టైప్ చేయండి. సో మీరు ఇన్ కేస్ 0.007 సెండ్ చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే కాంట్రాక్ట్ డిప్లాయ్ చేసేటప్పుడు అరౌండ్ $0.5 ఫీజు వెళ్తుంది అండ్ మీకు మినిమం రిక్వైర్మెంట్ ఉండదు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే 0.01 ఇథీరియం సెండ్ చేయండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్కువ ఇథీరియం కూడా సెండ్ చేయొద్దండి, ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ఇథీరియంని బేస్ నెట్వర్క్ పంపించడం మాత్రమే అవైలబుల్. బేస్ నుంచి మళ్ళీ వాపస్ ఇథీరియంకి బ్రిడ్జ్ చేయాలంటే రైట్ నో దెర్ ఈజ్ నో వే. సో సూన్ వీళ్ళు ఆగస్ట్లో వన్స్ అందరికి పబ్లిక్ అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు ఒక బ్రిడ్జెస్ అనేవి ఎనేబుల్ చేశారు. సో అప్పుడు వరకు మీరు ఎక్కువ అమౌంట్ బ్రిడ్జ్ చేస్తే దాన్ని మీరు వాపస్ తెచ్చుకోలేరు. యూ షుడ్ కీప్ దట్ ఇన్ మైండ్. సో నేను 0.01 బ్రిడ్జ్ చేస్తున్నాను, జస్ట్ నెక్స్ట్ కొట్టేసేయండి. ఇక్కడ చూడొచ్చు నేను ఇథీరియం గ్యాస్ ఫేజ్ పీక్స్లో ఉన్నప్పుడు చేశాను, $6.2 పడుతుంది. ఇప్పుడు కూడా గ్యాస్ ఫేజ్ కొంచెం హైలో ఉన్నాయి, 27-28 దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు మీకు $4.5 పడుతుంది. బట్ మార్నింగ్ టైంలో చేస్తే తక్కువ ఉంటుంది, 13-14 దగ్గర గ్యాస్ ఫీజ్ ఉన్నప్పుడు అప్పుడు మీకు ఇంకా తక్కువ ఫీజు పడుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కిందకు వచ్చేసి కన్ఫర్మ్ కొట్టేసేయండి. అండ్ వన్స్ అది కన్ఫర్మ్ అవ్వగానే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోతుంది. సో దాని తర్వాత మనం chainlist.orgలోకి వెళ్ళేసి మనం బేస్ నెట్వర్క్ని యాడ్ చేసుకోవాలి. మెటామాస్క్కి బేస్ అని సెట్ చేసి ఇక్కడ యాడ్ టు మెటామాస్క్ కొట్టేసి బేస్ నెట్వర్క్ యాడ్ అయిపోతుంది. దెన్ స్విచ్ టు నెట్వర్క్ కొట్టాయి. నేను మెటామాస్క్ చూడొచ్చు, నాకు ఇంకా ఇథీరియం రాలేదు. ఒక 5 minutes టైంలో నాకు 0.0 ఇథీరియం అనేది క్రెడిట్ అయిపోయింది ఆన్ ద బేస్ నెట్వర్క్. సో ఇప్పుడు వాపస్ ఈ పేజ్లోకి వచ్చేసి మీకు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో అగ్రీ కొట్టేసి కంటిన్యూ కొట్టి సైన్ ఇన్ చేయండి. చూడొచ్చు ఫస్ట్ క్రైటీరియా వి హావ్ మెట్. సో సెకండ్ క్రైటీరియా వచ్చేసి కాంట్రాక్ట్ డిప్లాయ్ చేయాలి. సో దానికి మనం
రీమిక్స్ వెబ్సైట్ యూజ్ చేస్తాం. సో దీని లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో కాంట్రాక్ట్స్ ఉంటుంది. సో కాంట్రాక్ట్స్ క్లిక్ చేస్తే 3 కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ కాంట్రాక్ట్ డిప్లాయ్ చేయడానికి మనకు తక్కువ గ్యాస్ యూజ్ పడుతుంది. ఇన్ కేస్ మీరు వేరే యూజ్ చేస్తే $2, $3, $5 కూడా పడవచ్చు. సో అందుకే ఇది storage.sol ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ కాంట్రాక్ట్ అంతా లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్, మీరు చేయాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ సైడ్లో ఇక్కడ థర్డ్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కంపైల్ అనే బటన్ పైన క్లిక్ చేసి కంపైల్ అయిపోతుంది. సో దాని తర్వాత ఫోర్త్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ డ్రాప్ డౌన్లో ఇంజెక్టెడ్ ప్రొవైడర్ క్లిక్ చేసి డిప్లాయ్ కొట్టండి. అండ్ మెటమాస్క్ వచ్చేసి బేస్ మెయిన్ నెట్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు డిప్లాయ్ కొట్టగానే మనకు కాంట్రాక్ట్ డిప్లాయ్మెంట్కి అరౌండ్ $0.59 ఫీజు పడుతుంది. కన్ఫర్మ్ చేయండి అండ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ డిప్లాయ్ అయిపోతుంది. సో డిప్లాయ్ అయిపోయాక మీకు లెఫ్ట్ సైడ్లో కింద స్టోరేజ్ అనే కాంట్రాక్ట్ రెడీ అవుతుంది. ఇక్కడ కాపీ బటన్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. దెన్ మన కాంట్రాక్ట్ అనేది డిప్లాయ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు వెరిఫై అండ్ పబ్లిష్ కాంట్రాక్ట్ పేజ్లోకి వెళ్ళాలి. లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పేజ్ కాంట్రాక్ట్లో మీ కాంట్రాక్ట్ అడ్రస్ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ వర్షన్స్ నేను ఏవైతే చూపిస్తున్నా అలాగే పెట్టండి. సో సాలిడిటీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ద కంపైలర్ వర్షన్ ఉంది కదా, ఇక్కడ మనం 18+ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత దీనిలో నో లైసెన్స్ అనే బటన్ క్లిక్ చేసి కంటిన్యూ కొట్టాలి. సో వన్స్ కంటిన్యూ కొట్టగానే నెక్స్ట్ స్క్రీన్లో మనం ఏదైతే కాంట్రాక్ట్ రాసామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో మీరు ఇందులోకి వెళ్ళేసి రీమిక్స్లోకి వెళ్ళి ఇక్కడ కోడ్ ఏదైతే ఉందో Ctrl+E కొట్టేసి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి కిందికి వచ్చి ఐఎమ్ నాట్ రాబోట్ కొట్టేసి వెరిఫై ప్రాక్సీ అని కొట్టి సబ్మిట్ చేయండి. సో వన్స్ అది సబ్మిట్ చేయగానే సక్సెస్ఫుల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు దాట్ ఈస్ సక్సెస్ఫుల్. అండ్ దెన్ సెకండ్ స్టెప్ ఉంది, మనం డ్యూన్లో వెళ్ళి కాంట్రాక్ట్ రిజిస్టర్ చేయాలి. సబ్మిట్ స్మార్ట్ కాంట్రాక్ట్ ఫర్ డీకోడింగ్. సో ఇక్కడ వచ్చేసి డ్యూన్లో ఫస్ట్ మీరు సైన్ అప్ చేసుకొని లాగిన్ అవ్వాలి. దాని తర్వాత ఫస్ట్ స్క్రీన్లో బ్లాక్ చైన్లో బేస్ సెలెక్ట్ చేసుకోండి. కాంట్రాక్ట్ అడ్రస్ మళ్ళీ మన రీమిక్స్లో వెళ్ళి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ కొట్టండి. అండ్ నెక్స్ట్లో ప్రాజెక్ట్ నేమ్ ఏమని ఇవ్వండి. నేను క్రిప్టో తెలుగు స్టోరేజ్ అని ఎంటర్ చేశాను. అండ్ దెన్ కింద వచ్చేసి సబ్మిట్ కొట్టండి. సో వన్స్ దీస్ 2 థింగ్స్ ఆర్ డన్, వీఆర్ గుడ్ టు గో. సో ఇప్పుడు మనం వాపస్ మన బేస్ క్లెయిమింగ్ పేజ్లోకి వెళ్దాం. ఫస్ట్ NFT. సో ఇక్కడ పేజ్ రిఫ్రెష్ చేసి మళ్ళీ ఇక్కడ ఐ అగ్రీ కొట్టి కంటిన్యూ కొట్టి సైన్ ఇన్ చేసేయండి. ఇప్పుడు చూడొచ్చు 2 గ్రీన్ టిక్స్ వచ్చేసి, విచ్ మీన్స్ వీఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో దాని తర్వాత కంటిన్యూ కొట్టండి. నెక్స్ట్ స్క్రీన్లో టాప్లో కాంట్రాక్ట్ మళ్ళీ పేస్ట్ చేయండి మీ రీమిక్స్ పేజ్లో నుంచి కాపీ చేసుకొని. దాని తర్వాత డిడ్ యూ పబ్లిష్ ఎస్ కొట్టండి. డ్యూన్ వెరిఫికేషన్ ఎస్ కొట్టండి. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ మీ URL ఫెంటెన్. సో గైస్ ఈ పర్టికులర్ నేను చెప్పినట్టు ఈ NFT వచ్చేసి బిల్డర్స్కి మాత్రమే. సో ఇన్ కేస్ మీ దగ్గర URL లేకుంటే ఏదో ఒక URL మీ ప్రొఫైల్ది పెట్టేసేయండి. బట్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ వెరిఫైడ్ ఈజ్ వెరీ లెస్. బట్ ఎనీయో మనం బ్రిడ్జ్ చేసాం కాబట్టి దీన్ని సబ్మిట్ చేద్దాం. దెన్ గవర్నెన్స్ టోకన్ వ్యాలెట్ నథింగ్. సో నార్మల్ NFT డాప్ ఏదైతే ఉందో ఫర్ NFT ఎయిర్డ్రాప్ అని ఉంది కదా, అక్కడ మీ వ్యాలెట్ అడ్రస్ పేస్ట్ చేయండి. దాని తర్వాత మీ ట్విట్టర్ ID పెట్టండి. ENS మెన్షన్ చేసి మీ ENS అడ్రస్ కానీ GitHub పెట్టి GitHub అడ్రస్ పెట్టి సబ్మిట్ కొట్టండి. వన్స్ దట్ ఈస్ డన్, మనం సక్సెస్ఫుల్లీ ఫస్ట్ NFTకి అప్లై చేసాం. సో అప్లై చేసాం గైస్, ఇట్స్ నాట్ కన్ఫర్మ్. సో ఇన్ కేస్ ఇఫ్ ద ప్రాజెక్ట్ సెలెక్టర్స్ మనకు గోల్డ్ టైర్ NFT వస్తుంది, బికాజ్ వీ హ్యావ్ సబ్మిటెడ్ బిఫోర్ ఆగస్ట్. ఇప్పుడు నెక్స్ట్ NFT ఎలా మింట్ చేయాలో చెప్తాను. సో నెక్స్ట్ NFT వచ్చేసి కంపల్సరీ మింట్ చేయొచ్చు, ఎవరైనా మింట్ చేయొచ్చు. ఫస్ట్ NFT ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తాం, సెకండ్ NFT ఎవరైనా మింట్ చేయొచ్చు. సో దీన్ని మింట్ చేయడం డైరెక్ట్గా మింట్ బటన్ ఏమి ఇవ్వలేదు వీళ్ళు. సో దీనిలో కొంచెం కాంప్లెక్స్ క్రైటీరియా స్టెప్స్ ఉన్నాయి. సో దాన్ని ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బేసిస్ ఫర్ బిల్డర్స్లోకి వెళ్ళేసి ఇక్కడ కింద యూ ఫైండ్ ద కాంట్రాక్ట్ అనేది ఇక్కడ బైనాన్స్ బేస్ స్కాన్ కొడితే మీకు ఈ పేజ్ వస్తుంది. ఇక్కడ కాంట్రాక్ట్ బటన్ క్లిక్ చేసి రైట్ కాంట్రాక్ట్ కొట్టండి. అండ్ ఇక్కడ ఈ పేజ్ అలాగే వదిలేసి పైన బేస్ స్కాన్లోనే మోర్ ఆప్షన్స్లో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వెరిఫైడ్ సిగ్నేచర్ అనే బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ వెరిఫై సిగ్నేచర్ చేయాలి. సో దానికి ఏం చేయాలంటే మెసేజ్ ఏదైతే ఉందో కింద నేను పెడతాను, ఆల్ యువర్ బేస్ ఆర్ బిలాంగ్ టు యూ డాట్ ఉండాలి. సో దీని ఎగ్జాక్ట్ మెసేజ్ కింద పెడతాను. ఎగ్జాక్ట్ మెసేజ్ మీరు సైన్ చేయాలి, వేరే మెసేజ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. సో కాపీ చేసుకోండి. ఇక్కడ సైన్ మెసేజ్ పైన క్లిక్ చేయండి. మెటమాస్క్ సెలెక్ట్ చేసుకొని మెటమాస్క్ కనెక్ట్ చేయండి. అండ్ దాని తర్వాత వన్స్ కనెక్ట్ చేయగానే ఇక్కడ మీ అడ్రస్ లోడ్ అవుతుంది. మెసేజ్ టైప్లో మీరు సేమ్ మెసేజ్ పేజ్ చేసి సైన్ మెసేజ్ కొట్టేసి మెటమాస్క్లో సైన్ ఇన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక్కడ మీకు సిగ్నేచర్ హ్యాష్ వస్తుంది, కాపీ చేసుకొని పబ్లిష్ కొట్టండి. వన్స్ పబ్లిష్ కొట్టగానే మీ మెసేజ్ పేజ్లోకి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది. కిందకి వచ్చేసి ఇక్కడ మీ కాంట్రాక్ట్ అయితే ఉందో కాపీ చేసుకోండి సిగ్నేచర్ హ్యాష్. అండ్ ఇప్పుడు మనం బేస్ NFT రైట్ కాంట్రాక్ట్ ఎక్కడైతే వదిలేసామో అక్కడ వచ్చేసి కనెక్ట్ వ్యాలెట్ కొట్టి వ్యాలెట్ కనెక్ట్ చేయండి. దాని తర్వాత సెకండ్ ఆప్షన్ మింట్ ఆప్షన్లో మీ సిగ్నేచర్ అయితే కాపీ చేస్తామో అది పేస్ట్ చేసి ఇక్కడ రైట్ అనే బటన్ క్లిక్ చేసి మెటమాస్క్లో సైన్ చేయండి. సో దీనికి $0.3 పడుతుంది. కన్ఫర్మ్ చేసి చూడొచ్చు సైన్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, ఫీజ్ $0.3 అండ్ వీ హ్యావ్ మింటెడ్ ద బేస్ ఈజ్ ఫర్ బిల్డర్స్
ఎన్ఎఫ్టీ. సో దట్ ఈస్ డన్. సో అంతే గైస్. సో మనకి ఇప్పుడు మింట్ స్క్రీన్ వచ్చేసింది. కావాలంటే మన వ్యాలెట్ బేస్ క్యాన్లో చూస్తే ఇక ఈ 720 ERCలో చూడొచ్చు మనకి ఎన్ఎఫ్టీ అనేది మింట్ అయిపోయింది. సో అంతే, దాట్స్ ఆల్ గైస్. మనం 2 ఎన్ఎఫ్టీ ఫస్ట్ ఎన్ఎఫ్టీకి అప్లై చేసాం అండ్ సెకండ్ ఎన్ఎఫ్టీ మింట్ చేసాం ఆన్ ద మెయిన్ నెట్. సో ఇది ఇంకా డెవలపర్ ఫేజ్లో ఉంది. సో జాగ్రత్తగా ఇన్ కేస్ అయితే ఇథీరియం మీరు సెండ్ చేసిన అవసరం లేదనుకుంటే వాటిని మాత్రమే సెండ్ చేయండి. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ బేస్ మెయిన్ నెట్ లాంచ్ ఫర్ డెవలపర్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్. మీరు ఛానల్ కొత్త వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్ కూడా మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.